హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి విజయ మీ ముందుకొచ్చేసింది. అయ్యో! విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా! విజయ మల్టీ కుజిన్ మీ ముందుకొచ్చేసింది. ఈరోజేంటి వంటగదిలోకి అడుగు పెట్టకముందే పొయ్యి వెలుగుతూ ఉంది కదండీ! టైం పడుతుంది కాబట్టి వంటగదిలోకి అడుగు పెట్టేద్దాం. అసలు పొయ్యి మీద ఏముందో చూసేద్దామా? ఇంకెందుకు లేటు, పొయ్యి మీద ఏముందో చూద్దాం పదండి. ఏం పెట్టాను వంట, అప్పుడే మంట పెట్టానా అనుకుంటున్నారా? ఆ సందేహం ఉంటుంది. దగ్గరికెళ్ళి చూసేద్దామా? ఇంకెందుకు లేటు. అరటికాయ అండి, పచ్చి అరటికాయ శుభ్రంగా కాయ కడిగేసి ముక్కలు కట్ చేసి పొయ్యి మీద వేసాను. కొంచెం ఉప్పు వేసి ఉడికించుకోండి. ముక్క అనేది చప్పదనం లేకుండా ఉంటుంది. ఉడికిన తర్వాత 2, 3 సార్లు అరటికాయ ముక్కలు కడిగేసేయండి. కడుక్కోవడం 2 సార్లు కడగాలి. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు తీసుకున్నా. ఇదేంది అరటికాయ ఏం చేస్తుంది ఏంటి అనుకుంటున్నారా? కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఈ పచ్చిమిరకాయలు అయితే నాకు సరిపోతాయి. డీప్ ఫ్రిడ్జ్లో పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు అరటికాయలు కూడా ఉడికిపోతాయి, చూశారు కదా. ఇప్పుడైతే ఈ పచ్చిమిరకాయలు నాకు సరిపోతాయి. అరటికాయలు ఇదిగోండి ఇట్లా గుచ్చితే కనుక కరెక్ట్గా దిగబడిపోవాలి. ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2, 3 సార్లు కడిగేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మా అమ్మ అయితే కనుక ఈ పచ్చడి, నేను చేసే పచ్చడి రోట్లో నూరుతుందండి. నేనైతే లొట్టలు వేసుకుని ఉత్త పచ్చడే తినేస్తాను, అంత ఇష్టం. హ్మ్. అమ్మ చేతి వంట నా చేత్తో చేస్తే ఎలా ఉంటుంది? అదే టేస్ట్ అయితే వచ్చేసింది. ఇంక అమ్మ చేసినంత టేస్ట్ ఉండదులే గానీ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే అమ్మ చేతి వంట చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే కేసరి చేశానండి మధ్యాహ్నం. ఆ కేసరి అయితే ఉంది నాకు ఈవినింగ్‌కి అయితే. ఇప్పుడు అరటికాయ నేను పచ్చడి చేస్తానన్నా. వేటితో పచ్చడి చేస్తాను, ఏంటి అనేది చూసేద్దురు గానీ, ఇప్పుడు పచ్చిమిరకాయలైతే గనక కొంచెం నూనె వేసుకున్నాను కదా! పచ్చిమిరకాయలు కారానికి తగ్గట్టు తీసుకొని, కట్ చేసుకొని మూత పెట్టేసేయండి. సిమ్‌లో పెట్టేసి పచ్చిమిరకాయలు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరకాయలు ఫ్రై అవుతుంది కదా! చింతపండు కొంచెం కడిగేసి పెట్టుకున్న, ఎక్కువ పట్టదండి. కొంచెం 2 రెమ్మలు చింతపండేస్తే చాలు. ఇంకైతే గనక సింపుల్‌గానే చేసేసుకోవటమే. ఇక్కడ ఉప్పు వేసాను, కల్లుప్పు అయితే ముందు కొంచెం వేసుకోండి. తర్వాత హ్మ్. మిగిలింది వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు 2 రెమ్మలు చింతపండయితే వేశానండి. ఒకవేళ ఇది వద్దు అంటే ఆపేసుకోవచ్చు. నాకైతే కొంచెం పులుపు ఇష్టం కాబట్టి ఇది వేశాను. ఇప్పుడైతే జీలకర్ర వేస్తున్నాను. మళ్ళీ పోపు వేసుకుంటాము. ఈ పచ్చడిని 2 సార్లు పోపయితే వేస్తాము. ఇప్పుడైతే జీలకర్ర వేశాను, పచ్చిమిరపకాయలు వేశాను, చింతపండు వేశా. వీడియో చివరి వరకు చూడండి. ఒక క్వెషన్ అయితే అడుగుతాను. ఆ క్వెషన్‌కి ఆన్సర్ అయితే చెప్పేయండి. ఇప్పుడు చూసారు కదా, నేను ఏంటి అవి ఉన్నాయి కదా అరటికాయ పై తోలు వరకు తీసి పక్కన పెట్టుకుంటున్నా. ఇవి 2, 3 సార్లు కడిగేసానండి. కడిగేసిన తర్వాత ఈ విధంగా తోలు తీసి పక్కన పెట్టేసుకోవాలి. తోలైతే పడేయకండి. పచ్చడి చేస్తానన్నాను కదా, దేనితో చేస్తాను అనేది ఇప్పటికన్నా గెస్ చేశారా? ఇంకా దీంట్లో అయితే మంచి పీచు పదార్థం ఉంటుందండి. చాలా బావుంటుంది. మన బాడీకి పీచు పదార్థం కూడా అవసరమే కాబట్టి దీంట్లో ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. హ్మ్. ఇలా చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి పై తోలునైతే పడేయకండి. ఆ తోలుతోనే మనం పచ్చడి చేస్తున్నాము. తోలుతో పాటు 2 అరటికాయ ముక్కలు కూడా వేస్తామండి. అచ్చం తోలు కాదు, 2 అరటికాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. నేను 2 కాయలతో తీసుకున్నాను. మీరు ఒక్కాయతో చేసుకుంటే గనక ఒక అరటికాయ ముక్క వేసుకోండి. 2 కాయలతో చేస్తున్నాను కాబట్టి 2 ముక్కలైతే వేస్తున్నా. ఇవైతే వేగే పని లేదు, ఆల్రెడీ ఉడికే ఉన్నాయి. ఈ విధంగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 ముక్కలైతే వేస్తున్నానన్నా కదా! ఇప్పుడు ఇదైతే గనక చిన్న ముక్కలు కట్ చేసి ఇంకొక ముక్క వేస్తున్నా. ఈ 2 ముక్కలైతే పచ్చడికి వేస్తున్నా. ఇప్పుడు ఇది మనమేమి పోపు కలిస్తే చాలు. మనం వేసిన పచ్చిమిరకాయ కలిస్తే చాలు. అరటికాయ ముక్కలు తోళ్ళైతే గనక మనకి వేగే పని లేదండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది పక్కన తీసి పెట్టుకుందాం, చల్లార్చుకోవాలి. ఇంకా మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ అని ఉంటది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తది. మీరెప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే చాలు. బాగా మనకేవి మగ్గనవసరం లేదు. ఇలా కలిపేసుకొని ఒక 2 ఆర్ 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అరటికాయలు ఉడికిపోయి ఉన్నాయి, తోళ్ళు ముక్క కూడా ఉడికిపోయి ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లార్చుకోవాలండి, ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే మిక్సీ వేస్తున్న, రోట్లో నూరటం లేదు. మామూలుగా
అయితే ఇట్లాంటి రోటి పచ్చళ్ళు రోట్లోనే టేస్టీగా ఉంటాయండి. అరటికాయ నలగటానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మిక్సీ వేసుకుంటే త్వరగా అయిపోతుంది. హ్మ్. ఇది అమ్మమ్మల కాలం నాటి పచ్చడండి. ఎలా ఉంది? మీరొక్కసారి ట్రై చేసి, నాకు మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఒకవేళ ట్రై చేస్తే ఫోటో నాకు ఇన్‌స్టాకి పంపించండి. పంపిస్తే గనక నేనది వీడియో చేయడం షార్ట్ వీడియోలాగా చేస్తా. మీరు పంపించిన తర్వాత 10-15 డేస్ లోపు వీడియో అనేది చేసి ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాం. మళ్ళీ ఏ ఛానల్‌లో రెసిపీ చేశారనే చెప్పండే. ఎందుకు అంటే మనకి 2 ఛానల్స్ ఉన్నాయి. ఇండియన్ అమ్మ విజయరాణి, విజయ మల్టీ క్యూజిన్. ఇప్పుడైతే పోపు వేశాను. పోపులో అయితే ఏమేసానంటే ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, ఇంగువ వేస్తున్నా. ఇందాక ముక్కలు ఉండిపోయినాయి కదా! అది పోపు వేస్తున్నానండి. పచ్చడి కలుపుకుంటూ వేడి వేడి అన్నంలో ఒక నెయ్యి చుక్కేసుకొని ఇది మన అరటికాయ తాలింపేసిన ముక్కలు నంచుకుంటూ తింటే ఇంక స్వర్గమేనండి. వేరే ప్రపంచం ఎక్కడా లేదు. ఇక్కడే ఉంటుంది. ఇంకా మీ మీరు నాకు ఫోటో ఎట్లా పంపించాలంటే నా ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. విజయరాణి కే అని ఉంటుంది. మరొక ఇన్‌స్టా ఐడీ ఉంటుంది. చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు ఫోటోసే పంపించండి. కాల్స్ అయితే చేయకండి. ఇది ఫోటో పంపించిన తర్వాత ఈ రెసిపీ ట్రై చేసినాక నాకు ఏ రోజైతే వీడియో పెట్టానో మీరు ఫోటో పెట్టిన రోజు వీడియో కింద కామెంట్ చేస్తే నేను అది షార్ట్ వీడియోలాగా చేస్తాను. మీ నేమ్ కావాలి అంటే మెన్షన్ చేస్తాను. నా నేమ్ మెన్షన్ చెయ్యొద్దు అంటే గనక ఆపేస్తా. ఫుల్ నేమ్ అయితే మెన్షన్ చెయ్యనండి. నార్మల్‌గా నేను ఎలా అయితే పిలుస్తానో ఆ నేమ్ అయితే మెన్షన్ చేస్తాను. ఓకేనా? ఫుల్ నేమ్ అయితే ఎక్కడ మెన్షన్ చేయను. మన ఛానల్‌లో గానీ, ఏ ఛానల్స్‌లో గానీ 2 ఛానల్స్‌లో ఇక్కడైతే గనక ఉల్లిపాయ వేశాను. ఉల్లిపాయ ఇవి ఫ్రై ఎక్కువగా అయ్యే పని లేదు. కొంచెం ఫ్రై అయితే చాలు. ఎందుకు అంటే తర్వాత అరటికాయ ముక్కలు వేసినప్పుడు మిగిలిన ఉల్లిపాయ కూడా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు పోపు కూడా వేసేసాను చూసారు కదా! అరటికాయ ముక్కలు కూడా వేస్తున్నాను. నేను 2 అరటికాయలు తీసుకున్నాను కాబట్టి మాకు ఇది సరిపోతుంది. ఇంకా పచ్చడి ఉంది, అరటికాయ ముక్కలు ఉంది. ఇది ఇంకోటి పచ్చడి అయితే గనక దోసలోకి తిని చూడండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. దోస, చపాతీ, వేడి వేడి అన్నంలోకి మూడిటికి బాగుండే పచ్చడి ఇదండి. ఇంకా అదేంటి ఇప్పుడు పక్కన పచ్చడి చల్లగా అయిపోయింది కదా! ఈలోపు పోపు వేగుతూ ఇవి అరటికాయలు వేగుతూ ఉన్నాయి. మిమ్మల్ని క్వెషన్ అడుగుతూ ఉన్నాను. ఏంటి ఆ క్వెషన్ అంటే గనక మీరు అరటికాయతో ఎప్పుడైనా సరే పచ్చడి చేశారా? ఇట్లా తోళ్ళుతో పచ్చడి చేస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా అరటికాయ పచ్చడిలోకి ఏమేమి వేశాము అనేది నేను అడిగే క్వెషన్ అండి. కాబట్టి ఈ క్వెషన్ అయితే అడుగుతున్నాను. ఏంటి అంటే మీరు ఎప్పుడైనా పచ్చడి చేశారా? అరటికాయ పచ్చడిలోకి ఏమేమి వేసాము? అది మిమ్మల్ని అడిగే క్వెషన్ కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇప్పుడు మనకి ఇందాక వేగిపోయినయి ఉన్నాయి కదా! పచ్చడికి సంబంధించినయి. ఇవన్నీ గిన్నెలో వేసేసుకుంటున్నాను. నూనెతో సహా వేసేసుకోండి. ఆవాలు, మనం వేసిన జీలకర్ర అవి కూడా మొత్తం వేసుకోండి. ఈ ఫస్ట్ అయితే ఇంతవరకు మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలండి. మనకి కొంచెం లిక్విడ్‌గా రావాలి. పెరుగు అనేది ఎక్కువే పడుతుంది. ఒక 6 పెద్ద స్పూన్‌తో ఒక 6 స్పూన్స్ వేస్తే గానీ పెరుగు సరిపోతుంది. చూసారు కదా! నేను పెరుగు అనేది ఎక్కువే వేస్తున్నాను. ఈ పెరుగు వల్లే పులుపుదనం అనేది వస్తుంది. కాబట్టి మీరేంటంటే చింతపండు చూసి వేసుకోండి అనైతే చెప్పాను. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుంటూ మిక్సీ వేసేసుకోండి. రోట్లో అయితే గనక ఫస్ట్ అరటికాయ తొక్కులు ఇవన్నీ నలిగిపోయిన తర్వాత మీరు పెరుగు వేసేసుకొని ఊరికలా తిప్పి పోపు వేసేసుకోవచ్చు. నేను ఒక పక్క దీన్ని కూడా వదలటం లేదండోయ్. అరటికాయ ఫ్రై కూడా చేస్తున్నా. అరటికాయ పోపు వేశాను కదా! అది కూడా చేస్తున్నా. ఇప్పుడు చూసారు కదా! ఈ విధంగా అయితే మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందుకే ఇది చపాతీకి బావుంటుంది. దోసకి బావుంటుంది. వేడి వేడి అన్నంలోకి అలా బావుంటుందండి. ఇప్పుడైతే గనక నేను ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో చిన్నులపై కారం వేస్తాను. మీరు లేదు అంటే ఉప్పు, కారము, కొంచెం మసాలా పొడి అయితే వేసుకోవచ్చు. నేను కారం ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి ముక్క అనేది చప్పదనం లేకుండా ఉంటుంది. ఈలోపు అదే బాండీలో పోపు వేసుకుంటున్నాను. ఇంకా వెనక పొయ్యి మీదకి అది పెట్టేసి ఫ్రై చేసుకుంటూ ఉంటాను. పోపుకి ఇప్పుడైతే గనక కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇంకా పోపు గింజలు మనం ఎప్పుడు వేస్తూనే ఉంటాం కదా! అవన్నీ వేసేసుకోవాలి.
నాకైతే ఈ పచ్చడి వేడి అన్నంలోకి ఇష్టం, దోసలోకి ఇష్టం. ఈ రెండిటికి అయితే నేను ఎక్కువ తింటూ ఉంటాను. ఇంక అమ్మ రోట్లో నూరుతూ ఉంటే పక్కన కూర్చొని చేయి జాపి తినే అలవాటైతే నాకుంది. మీలో ఎంతమందికి ఉంది అమ్మ చేస్తుంటే రోటి పక్కన కూర్చొని పచ్చళ్ళు తినే అలవాటు ఎవరికైనా ఉందా? నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నూనె వేడైంది కదా! నూనె వేడైపోయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ వేశానండి. ఎండుమిరపకాయ ఇంతవరకు వేసుకొని వేయించుకొని ఇంకా పోపు వేసేసుకోవడమే పచ్చడి. ఇంకా నూనె బాగా వేడైన తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత వేగిన తర్వాత పొయ్యి కట్టేసి పచ్చడి అనేది వేయండి. పొయ్యి వేడిగా ఉన్నప్పుడు బాండి వేడిగా ఉన్నప్పుడు పచ్చడి వేయకండి. ఎందుకు అంటే అది ఆల్రెడీ మనకి పెరుగు వేసాము. పెరుగు ఇరిగిపోతుంది. కాబట్టి నేను అందుకే మిక్సీ వేసేటప్పుడు కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోమన్నది ఏంటంటే మనం పెరుగు వేస్తాం. అరటికాయ పెరుగు పచ్చడి. సూపర్ ఉంటుంది. ఒకవేళ మీరు అచ్చం ఒక కాయ తీసుకొని మేము పెరుగు పచ్చడి చేసుకోవాలన్నప్పుడు మొత్తం కలిపి చేసుకోవచ్చండి ఉడకపెట్టి. అప్పుడైతే గనక అచ్చం తోలుతో చేసే పని లేదు. మీరు అలా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. చాలామంది ఊరక పడేస్తూ ఉంటారు. పడేసే బదులు ఇది చేస్తే ఏంటంటే మంచి ప్రోటీన్స్ ఉంటది దాంట్లో కాబట్టి. నేను చూసారు కదా! పొయ్యి ఆపేసినాకే నేను పోపులోకి పచ్చడనేది వేశాను. వేసిన తర్వాత అలా కలిపేసుకొని తినండి. ఇది 2 డేస్ ఉన్నా సరే అలాగే ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కసారి ట్రై చేసి మీరు ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేస్తారనైతే అనుకుంటున్నా. ఇప్పుడు చూసారు కదా! అరటికాయ కూడా మగ్గిపోయింది. దీంట్లో ఇప్పుడు కారం వేసేసుకుందాం. చిన్నులపాయ కారం వేసుకోండి. హ్మ్. ఏం లేదండి. ఎండు కారం ఉంటది గదా! దాంట్లో జీలకర్ర, చిన్నులపాయి, ఉప్పు, కొంచెం ఇవన్నీ వేసేసి కొట్టేసుకోవడమే. చిన్నులపాయ అనేది కాస్త ఎక్కువగా వేసుకొని కొట్టుకొని ఇలా సీసాకు పెట్టేసుకున్న కారమేనండి. మీరు టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ యూజ్ చేసాము. ప్లస్ ఎండుమిరపకాయ వాడాము. కాబట్టి నేనిక్కడ కారం అనేది కొంచెమే వేస్తున్నా. ఎందుకు అంటే నేనైతే అరటికాయ పచ్చడికి సైడ్ డిష్‌గా తినటానికే ఈ ఫ్రై అయితే. కాబట్టి అది చేసినప్పుడు ఇది కూడా చేసేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. ఒక్కసారి మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో రాస్తారనైతే అనుకుంటున్నాను. మీరు ట్రై చేస్తే కంపల్సరీ ఫోటో అయితే పంపించండి. నేను చేసిన 2 రెసిపీస్‌లో మీకు నచ్చిందేంటి? అరటికాయ పోపు నచ్చిందా? అరటికాయ పెరుగు పచ్చడి నచ్చిందా? అనేది కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. ఇంక ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఎంజాయ్ చేశారనైతే అనుకుంటున్నాను. వెజిటేరియన్ రెసిపీ.